హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపత్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 15వ భాగము. ఇక కథలోకి వెళితే, జ్యోతి పెదనాన్న వెళ్ళాక ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. కానీ ఎందుకో మనసంతా గందరగోళంగా ఉంది. కళ్యాణ్ గారు ప్రమాదకర మనుషుల మధ్య ఉన్నారు అనిపించింది. సొంత వాళ్ళని చంపిన ఆ వ్యక్తి తనను పట్టుకుని అరెస్ట్ చేసిన కళ్యాణ్ గారిని ఏమైనా చేస్తాడు ఏమో అనిపించింది. ఆయన వెంటనే చూడాలి అని, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి అనిపిస్తుంది. కానీ ఎలా ఆయన్ని కలిసేది, మాట్లాడేది? చాలా బిజీగా ఉన్నారు ఇవాళ, రాత్రి కూడా రాలేరేమో అని చాలా భయపడుతూ ఉంది. ప్రస్తుతం ఇంట్లో అఖిలాండేశ్వరి లేకుండా ఉండేసరికి అంతా ప్రశాంతంగా ఉన్నారు. రఘురామయ్య గారు జ్యోతికి జాగ్రత్తలు చెప్పి ఈ 3 రోజులు హ్యాపీగా ఉండమని చెప్పటంతో ఆమె ధైర్యంగా ఉంది. ఇంట్లో అందరూ బయటకు వెళ్ళారు. నైట్కి డిన్నర్ కూడా వండొద్దు అని మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు చెప్పి బయటకు పోయారు. గాయత్రి, సరోజ షాపింగ్కి అని అక్కడి నుండి ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వద్దాం అనుకుని వెళ్ళారు. సో ఇంట్లో ఎవరూ లేరు. ఆమె పెదనాన్న గదిలో శుభ్రం చేయటానికి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద ల్యాండ్లైన్ ఫోన్ కనిపించటంతో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. కళ్యాణ్ గారు ఇచ్చిన కార్డు పట్టుకుని వచ్చి వణుకుతున్న చేతులతో అంకెలు ప్రెస్ చేసి ఆయన చెప్పిన గ్రీన్ బటన్ ఎక్కడైనా ఉందేమో అని చూస్తూ రిసీవర్ పట్టుకుని నిలుచుంది. అంతలో అవతలి ఫోన్ రింగ్ అయ్యింది. అప్పటి వరకు కోపంగా ఉన్న కళ్యాణ్ ఫోన్ చేసింది జ్యోతి అని తెలియక చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనటం విన్న జ్యోతి భయంగా ఫీల్ అవుతూ, మీరు కోపంగా ఉన్నారా? నాకు భయం వేస్తుంది అని పలికింది. ఆమె స్వరం విన్న కళ్యాణ్ కూల్ అయిపోయి విన్నీ అంటూ ప్రేమగా పిలిచాడు. అంతే, ఆ పిలుపుతో భయం బాధగా మారింది. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. కళ్యాణ్ కంగారు పడుతూ, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నువ్వు బాగానే ఉన్నావుగా. ఆమె నిన్ను మళ్ళీ ఏమైనా కొట్టిందా? అసలు నువ్వు ఫోన్ చేస్తావు అనుకోలేదు. ఇది ఇంట్లో ల్యాండ్లైన్ నెంబరా అని అడిగాడు. ఆమె వేటికి ఆన్సర్ ఇవ్వకుండా, మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని అతడు ఏమైనా చేస్తారు ఏమో, నాకు భయం వేస్తుంది అండి. ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. ముందు అక్కడి నుండి వచ్చేయండి. మీకు ప్రమాదం ఉంది. ఈ మాట చెప్పాలి అని ధైర్యం తెచ్చుకుంటూ పెదనాన్న గదిలో నుంచి మీకు ఫోన్ చేశాను అని చెప్పింది. కళ్యాణ్కి అర్థమైంది. జ్యోతి జరిగిన సంఘటనను చూసి చాలా భయపడిపోయింది. అందుకే ఇంట్లో నుంచి ఇలా ఫోన్ చేస్తుంది అని అతడు ఆమెకు సర్ది చెబుతూ, హే మిన్నీ, నాకేం కాదురా, నువ్వు భయపడకు. అరెస్ట్ అయిన వ్యక్తి నన్నేం చేస్తాడు? అతడు నేరం చేశాను అని ఒప్పుకున్నాడు. రేపు కోర్టులో అతడికి శిక్ష కూడా పడుతుంది, తప్పించుకోలేడు. సో ఇంకేం లేదు. టీవీ చూసి నువ్వు చాలా భయపడ్డావా? ఎందుకురా, నేను ఉన్నానుగా. భయం ఏమీ లేదు, టెన్షన్ అవ్వకు అని ఆమెను దగ్గరగా తీసుకుని ధైర్యం చెబుతున్నట్టు ఎంతో ఆరాటపడుతూ అతడు చెబుతుంటే జ్యోతి మరింత దిగులు పడిపోతూ, నిజంగా మీకేం కాదుగా, మీరు బాగుండాలి అండి, మీకేం కాకూడదు, నాకు అంతే చాలు అని చెబుతుంది. ఆమె మాటలతో కళ్యాణ్ మనసు ఎంతగానో కరిగిపోతూ ఉంది. అతడు చిన్నగా నవ్వి, నాకేం కాదు, నన్ను నేను రక్షించుకోగలను. ప్రభుత్వం మాకు రక్షణ ఆయుధాలు ఇచ్చాయి. వాటికంటే బలమైన మనోబలం, దేహబలం నాకు ఉంది. సో నాకేం కాదు, నేను బాగానే ఉంటాను. కానీ నువ్వు ఇలా ఏడుస్తూ ఫీల్ అవుతూ ఉంటే మాత్రం నాకేం బాగోదు. చాలా డల్ అయిపోతాను. మనసంతా కల్లోలంగా ఉంటుంది. వెంటనే నిన్ను కలవాలి, చూడాలి అనిపిస్తుంది. ప్లీజ్ మిన్నీ, డల్గా ఉండకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు నువ్వు నా కోసం ధైర్యం చేసి ఫోన్ చేశావుగా, అలాగే నీ కోసం నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎదురయ్యే సమస్య ఏదైనా కానీ నువ్వు ఎదిరించాలి అంటూ ఆమెను బుజ్జగిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కళ్యాణ్. అతడి మాటలతో ఊరట చెంది జ్యోతి కళ్ళు తుడుచుకుని, మీరు దిగులు పడకండి, నేను ఏడవటం లేదు, ఇప్పుడే కళ్ళు తుడుచుకున్నాను కూడా అని చెప్పి అతన్ని కంట్రోల్ చేసింది. కళ్యాణ్ నిట్టూరుస్తూ, సరే, ఎలా ఉన్నావు? నిన్న నా కోసం చూసావా? నేను రాలేదు అని బాధపడ్డావా అని అడిగాడు కళ్యాణ్. ఆమె చిన్నగా నవ్వుతూ, నేను బాగానే ఉన్నాను అండి, పెద్దమ్మకి ఎదురు పడలేదుగా, నన్ను కోపట్టం లేదు, అందుకే బాగున్నా.
నిన్న మీకోసం కొంత సమయం చూశాను. ఆ తర్వాత మీరు బిజీగా ఉన్నారు అని అర్థం చేసుకుని నిద్రపోయాను. కానీ మిమ్మల్ని రోజు చూడాలి అనిపిస్తుంది, మాట్లాడాలి అని ఉంది. అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదండి. మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్. నాలాంటి అమ్మాయి కోసం మీరు మీ పనులు మానుకుని వస్తే మీకు ఇబ్బంది కదండి. అందుకే మీకు వీలు కుదిరినప్పుడు రండి. మీరు వస్తే నేను నిద్రపోయి ఉంటే మేలుకొలపండి. అలాగే వెనక్కి వెళ్ళిపోవద్దు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అతడికి ఆమె ఓదార్పు ఇస్తూ చెప్పింది. కళ్యాణ్ చాలా ఆనందపడ్డాడు. మిన్ని తనతో మాట్లాడుతుంది. అతడికి చుట్టుపక్కల ప్రపంచం తెలియలేదు. జ్యోతి మాత్రం ఎవరైనా వస్తారా అని భయపడి, కళ్యాణ్ గారు, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, ఎవరైనా వస్తారు అని చెప్పింది. కళ్యాణ్ అర్థం చేసుకుని, సరే మిన్ని, నీకు వీలు పడ్డప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు, నాకు ఆతృతగా ఉంటుంది. నేను ఇవాళ రాలేకపోవచ్చు, నా కోసం ఎదురు చూస్తూ ఉండకు, సరేనా అని చెప్పాడు. ఆమె అతడు రాలేను అనటం విని దిగులు పడింది. అయినా బయటపడకుండా సరే అండి, ఉంటాను అని చెప్పింది. కళ్యాణ్ బాయ్ మిన్ని అన్నాడు. ఆమె బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. కళ్యాణ్కి చాలా హ్యాపీగా ఉంది. మిన్ని మాటలు విన్నాడు. ఆమెకు ధైర్యం చెప్పగలిగాడు. అమ్మయ్య అనుకుని మిగిలిన వర్క్ చేసుకుంటూ ఉంటే విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పెద్ద నేరస్తుడు తప్పించుకునే అవకాశం లేకుండా పట్టుకున్నావు, కంగ్రాట్స్ అని, ఇంకా ఎన్నో విజయాలు సాధించి ఆ విఆర్ ఆట కట్టించు అని చెప్పారు. కళ్యాణ్ ఆయన మాటలతో సంతోషపడి, నా టార్గెట్ విఆర్, వాడిని అరెస్ట్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను సార్. ఎలక్షన్స్ రానివ్వండి, వాడి సంగతి తేలుస్తా. అదే సమయంలో అఖిలాండేశ్వరి ఆవిడ సంగతి కూడా తెలుసుకోవాలి. నాకెందుకు ఆవిడ కరెక్ట్ పర్సన్లా అనిపించటం లేదు అని చెప్పాడు. విజయేంద్ర ప్రసాద్ గారు ఆమె పేరు వినగానే కాస్త అనుమానపడి, అవును, ఆమె కొరకు కొన్ని విషయాలు తెలిసాయి. లేడీ అయినా చాలా కన్నింగ్ మైండ్తో బిజినెస్లు రన్ చేస్తుంది. అడ్డం వచ్చిన ఎలాంటి వారి అడ్డు అయినా ఈజీగా తొలగించుకుంటుంది. డబ్బు, హోదా, ఇంకా ఆమె పలుకుబడి అడ్డం పెట్టుకుని సంఘంలో చలామణి అవుతున్న అఖిలాండేశ్వరిపై ఇంతవరకు ఒక్క కంప్లైంట్ లేదు. కానీ ఆవిడ విఆర్ అంత బ్యాడ్ అయితే కాదు అనిపిస్తుంది. సొంత అన్నని 20 ఏళ్లుగా దూరం పెట్టిందిగా అని ఆయన కళ్యాణ్ అనుకున్నట్టే అంటూ ఉంటే కళ్యాణ్ అడ్డుకుంటూ, అవును సార్, దూరం పెట్టింది. బట్ అతడి క్రిమినల్ యాక్టివిటీ చూసి కాదు, ఒకరితో ఒకరికి పడక ఇద్దరు దొంగలు వాటాల దగ్గర గొడవ పడ్డట్టు విషయం ఏదో ఉంది ఈ ఇద్దరి మధ్య. నాకు ఒక హెల్ప్ కావాలి సార్. విఆర్ 20 ఏళ్ల క్రితం ఏదో కేసులో అరెస్ట్ అయ్యాడు. అదేంటి, ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఆ ఫైల్ కావాలి. ఓల్డ్ ఫైల్ రిపోర్ట్స్ నేను స్టడీ చేయాలి అని అడిగాడు. ఆయన సరే అని చెప్పి ఇంక ఉంటా అని పెట్టేశాడు. విజయ్ తమ్ముడు వరుస ఫోన్ కాల్స్లో బిజీగా ఉండటం చూసి నవ్వుతూ అతడి దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. విజయ్ అడుగుతున్నాడు, ఏంటి సార్, నేను రాగానే ఫోన్ పెట్టేశారు, డిస్టర్బ్ చేశానా అని అడిగాడు. కళ్యాణ్ నవ్వుతూ, మన సార్తో మాట్లాడాను, ఈ కేసులో నేను చాలా తెలివిగా నడుచుకున్నా అని విష్ చేశారు అని చెప్పాడు. అంతే. విజయ్ నవ్వుతూ, అంతేనా, నేనింకా మా మేడంతో మాట్లాడుతున్నావు అనుకున్నా అని కవ్వింపుగా మాట్లాడుతూ ఉన్నాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వాడు. అంతలో వాళ్ళకి మిగిలి ఉన్న వర్క్ గుర్తుకు వచ్చింది. వెంటనే ఎవరి వర్క్ వాళ్ళు పూర్తి చేసుకుని మరుసటి రోజున కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అన్నిటినీ కళ్యాణ్ సిద్ధం చేసి వాచ్ వైపు చూసుకుని ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో విచిత్రంగా మధు కళ్యాణ్ మొబైల్కి కాల్ చేసింది. కళ్యాణ్ ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మధు కాస్త బెరుకుగా, సార్, నేను మధు అని చెప్పింది. కళ్యాణ్ చిన్నగా నవ్వి, చెప్పు మధు అన్నాడు. అక్కడే ఉన్న విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మధు చెబుతుంది, రేపు ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశాము, మీరు తప్పకుండా రావాలి. కుదరదు అంటే ఒప్పుకోను, ఆల్రెడీ విజయ్కి చెప్పాను, కానీ మీకు స్పెషల్గా చెబుతున్నా, లేదు అంటే మీరు రారు, మీరు రాకుంటే అని చిన్నగా నెట్టొచ్చింది. కళ్యాణ్ క్షణంలో ఎన్నో అంచనాలు వేసుకుని, నేను రాకుంటే విజయ్ రాడు, అంతేనా? సో డిఎస్పి రారు అని ఏసీపీని పిలుస్తున్నావా అని అడిగాడు. ఆమె కంగారు పడుతూ, అయ్యో అదేం కాదు సార్, నాకు మీ ఇద్దరు ఇంపార్టెంట్.
నిజానికి మీరు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నా. సో ఈ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే నో చెప్తారా సార్ అని అడిగింది. ఆ అవకాశం అతడు ఎలా వదులుకుంటాడు? అందుకే తెలివిగా ఓకే మధు, నేను ఇంకా విజయ్ ఇద్దరం వస్తాం. ఈవినింగ్కి ఫ్రీ అవుతాంలే. నువ్వు ఇంతగా పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాం? అన్నట్టు మీ మదర్ పార్టీకి ఓకే చెప్పారా? ఇంట్లో పార్టీ అంటున్నావు అని అడిగాడు. ఆమె నవ్వుతూ మమ్మీ పర్మిషన్ ఇచ్చింది, అంతేకాదు 3 days మమ్మీ ఢిల్లీలో ఉంటుంది. ఆవిడ డిస్టర్బ్ కూడా లేదు, అందుకే మరింత ఫ్రీడమ్ వచ్చింది అనే విషయం చెప్పింది. కళ్యాణ్ గుడ్ అనుకుని ఓకే వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. విజయ్ అర్థం కానట్టు చూస్తున్నాడు. కళ్యాణ్ అతడి వైపు నవ్వుతూ చూసి ఏముంది, నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అని నన్ను పిలిస్తే నువ్వు రాకుండా ఉండే ఛాన్స్ ఉండదుగా, అందుకే నన్ను కూడా ఇన్వైట్ చేసింది. నేను వస్తా అని మాట ఇచ్చాను. సో సార్ ఎలాంటి మార్పు లేకుండా రేపు పార్టీకి రెడీ అవ్వు అని చెప్పి నవ్వాడు. విజయ్ కూడా చిన్నగా నవ్వి సర్లే ఇంక వెళదాం అన్నాడు. ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. అప్పటికే సుగుణ చాలా హడావిడి చేస్తూ ఉంది. కొడుకులు ఇద్దరు రావటంతో వాకిట్లో ఆపి దిష్టి తీయటం కళ్యాణ్ని అలాగే విజయ్ని ఎంతో మెచ్చుకుంది. వాళ్ళు నవ్వుతూ ఇంట్లోకి చేరుకుని ఫ్రెష్ అయ్యి భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్ ఆలోచిస్తూ ఉన్నాడు. మధు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? నిజంగా ఆమె మనసులో నా మీద ఇష్టం ఉందా అని అంతలో అతడి మొబైల్ రింగ్ అయింది. విజయ్ నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేశాడు. మధు విజయ్ మనసులో ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకుని అంటున్నట్టు ఏంటి కాఫీ పొడి, నన్ను తలుచుకుని ఏదో డౌట్ పడుతున్నట్టు ఉన్నారు, నాకు తెలిసిపోతుంది అని చెప్పింది. విజయ్ షాక్ అవుతూ అదేంటి అలా అంటున్నావు, నేనేమనుకోలేదు అని అబద్ధం చెప్పాడు. మధు నవ్వుతూ నాకు అలా అనిపించింది, అందుకే నేరుగా అడిగేస్తా. ఇంటికి రేపు వస్తున్నావుగా? అంతేకాదు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలి, అది కొత్త సంవత్సరం అంతా గుర్తుండిపోయేలా ఉండాలి అని అడిగింది. విజయ్ చిన్నగా నవ్వి సరేలే, ఇంతకీ నీ ఎగ్జామ్స్ సంగతి ఏంటి అని అడిగాడు. ఆమె నిట్టూరుస్తూ అవన్నీ కామన్ విజయ్, ప్రిపేర్ అవుతున్నా. ఫైనల్ ఎగ్జామ్స్ కాదుగా, ప్లీజ్ రేపు పార్టీకి రా, నీకోసం వెయిట్ చేస్తాను అని అడిగింది. విజయ్కి చాలా సంతోషం కలిగింది. ఓకే మేడం, ఆర్డర్ వేశారుగా, తప్పకుండా వస్తా, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మధు హ్యాపీగా ఉంది. విజయ్ కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి సీరియస్గా అడిగాడు. రే కళ్యాణ్, ఆ అమ్మాయికి ఇష్టమైన థింగ్స్ ఏమై ఉంటాయిరా అని. కళ్యాణ్ అప్పుడే మిన్నీ విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. విజయ్ అడిగిన ప్రశ్న అర్థం కానట్టు చూసి ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు. విజయ్ మధు న్యూ ఇయర్ గిఫ్ట్ అడుగుతుంది అని చెప్పాడు. అంతే, కళ్యాణ్కి ఏదో సంతోషం అనిపించింది. అతడు చిన్నగా నవ్వుతూ గిఫ్ట్ అయితే ఇవ్వాలి, లేడీస్కి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అలాగే ఎన్నో ఏళ్ళు గుర్తుగా చెదిరిపోకుండా ఉంటుంది, అందుకే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ ఇవ్వు అని చెప్పాడు. విజయ్ షాక్ అవుతూ నాకంటే నీకే ఎక్కువ నాలెడ్జ్ ఉందిరా, ఆ అమ్మాయిలకి ఏది ఇష్టమో అని నవ్వాడు. కళ్యాణ్ నవ్వుతూ ఇంక నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకో అన్నాడు. విజయ్ సరే అని రేపు కోర్టు వర్క్ పూర్తి అయ్యాక షాపింగ్ చేద్దాం అని చెప్పి వెళ్ళాడు. విజయ్ వెళ్ళాక అతడు రేపు మిన్నీని మీట్ అవ్వాలి అని ఆమెకు కొత్త సంవత్సరం కానుక, అలాగే ఆమె లైఫ్లో మొదటి కానుక ఎంతో ప్రత్యేకమైనదిగా తాను ఇవ్వాలి అనుకున్నాడు. ఏమివ్వాలి అని ఆలోచిస్తూ రాత్రి 12 వరకు గడిపాడు. గదిలో ఒంటరిగా కూర్చున్న జ్యోతికి ఉదయం టీవీలో చూసిన శవాలు ఎంత వద్దనుకున్నా గుర్తుకు వస్తున్నాయి. ఆమెకు భయం వేస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకుని గదిలో ఉన్న లైట్ ఆఫ్ చేయకుండా కూర్చుంది. కళ్యాణ్ గారు కూడా రాను అన్నారు, అందుకే ఆమెకు మరింత భయం వేస్తుంది. 12 దాటింది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. ఎటు చూసినా దయ్యాలు కనిపిస్తున్నాయి, ఆమెను భయపెడుతున్నాయి. గజగజ వణికిపోతూ జ్యోతి ఏడుస్తూ దేవుడి ప్రార్థన చేయాలి అనుకుంటూ, అందుకు కూడా మైండ్ సహకరించక ఇంకా ఆ గదిలో ఉండలేక వంటగదిలో నిద్రపోవాలి అని ధైర్యం చేసి గది బయటికి వచ్చింది. కానీ ఆమెను వికృత రూపాలు వెంటాడుతున్న భావన కలిగింది. భయంగా పరుగు పెట్టింది. ఆ చీకటిలో అలా పరుగులు పెడుతూ ఉన్న ఆమెను ఎవరో ఢీకొట్టారు. అంతే, భయంగా కేక పెట్టింది. చూడబోతే అక్కడ ఉన్నది వేరెవరో కాదు, కళ్యాణ్.
ఒక్కసారిగా అతన్ని చూసి పట్టరాని సంతోషపడిపోయింది. అతన్ని అమాంతం చుట్టేసుకుని, కళ్యాణ్ గారు, దెయ్యాలు, మీరు వచ్చారు, నాకు ఇంకే భయం లేదు అని ఏడుస్తూ చెప్పింది. కళ్యాణ్ ఆమెను గట్టిగా హత్తుకుని పసిపాపను బుజ్జగిస్తూ మాట్లాడుతున్నట్టు, భయం దేనికిరా, నేను ఉన్నాగా, ఏం కాదు అని అలాగే ఆమెను ఎత్తుకున్నట్టు పక్కకు తీసుకువచ్చి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఆమె మాత్రం అప్పటి వరకు అనుభవించిన భయాన్ని, ఆమెకు కనిపించిన దెయ్యాలని అతడికి చెబుతూ ఉంది. కళ్యాణ్ అర్థం చేసుకుని ఆమెను గుండెకు హత్తుకుని, వాళ్ళు దెయ్యాలు కాదు విన్ని, అభాగ్యులైన వాళ్ళ చేతుల్లో హతమైపోయారు. ఈ పాటికి వాళ్ళ ఆత్మ శాంతించి ఉంటుంది. వాళ్ళని చంపిన వాడిని చట్టానికి పట్టించానుగా, నువ్వు ఇలా భయపడకూడదురా, ప్లీజ్ కంట్రోల్ అంటూ ఉన్నాడు. జ్యోతి అతడి మాటలు అన్నీ విని కంట్రోల్ అయ్యి అతడికి దూరంగా జరిగి, సారీ అండి, నేను మిమ్మల్ని కంగారు పెట్టాను అని వెకిళ్ళు పెట్టుకుంది. కళ్యాణ్ నవ్వుతూ, ఏం లేదు, నువ్వు ఇలా వచ్చి కూర్చో అని నేలపై కూర్చోపెట్టి అక్కడ ఉన్న వాటర్ పట్టించాడు. జ్యోతి గబగబా తాగి, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పింది. కళ్యాణ్ ఆమె ఎంత సెన్సిటివ్ అన్నది అర్థం చేసుకుని మనసులో బాధపడ్డాడు. జ్యోతి అడిగింది, మీరు రాలేను అన్నారుగా, అందుకే నేను భయంగా వంటగదిలోకి వెళ్ళిపోవాలి అనుకున్నా అని చెప్పింది. కళ్యాణ్ ఆమె చెంపలు తడుముతూ, నాకు అవకాశం ఉండి కూడా నిన్ను చూడకుండా ఎలా ఉంటానురా, అంతేకాదు ఇవాళ నీ మాటలు విన్నాను, ఆ మాటలు విన్న క్షణం నుంచి నా మనసు ఎంత ఆరాటపడిందో నిన్ను చూడాలి అని, అందుకే వచ్చాను, సారీరా రావటం లేదు అని చెప్పి నిన్ను బాధ పెట్టాను, ఐ యామ్ వెరీ సారీ అని పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసి ఆమె నోటికి అందించాడు. అది చూసి జ్యోతి సరదా పుడుతుంది. అరే, ఆ రోజు నాకు తినిపించిన చాక్లెట్ కదూ, నాకు ఇష్టం, చాలా నచ్చింది అండి అని చెప్పింది. కళ్యాణ్ సంతోషపడి, అవును నాకు తెలుసు నీకు ఈ చాక్లెట్ నచ్చింది అని, తిను అని తినిపిస్తూ ఉన్నాడు. జ్యోతి ఎంతో స్వతంత్రంగా అతడితో ఏదో అనుబంధం, ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టు ఎలాంటి మొహమాటం లేకుండా అతడి చేత్తో పెడుతున్న చిన్న చిన్న చాక్లెట్ ముక్కలు తింటూ ఎంతో ఆనందం పొందుతూ అతడి కళ్ళల్లోకి చూసింది. కళ్యాణ్ ఆమె వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు. అతడి కళ్ళు లైట్గా ఎరుపెక్కి తడిగా ఉన్నాయి. అతడి మనసు ఎంత బాధపడుతుంది ఆమెకు సరిగా అర్థం కాలేదు. కానీ ఏదో బాధపడుతున్నారు అని అర్థమవుతుంది. అందుకే కంగారుగా అతడి చెంపలు ఆమె 2 చేతులతో తడిమి, ఏమైంది అండి, మీ కళ్ళు ఎరుపెక్కాయి అని అడిగింది. కళ్యాణ్ కంట్రోల్ అవుతూ, ఏమీ లేదురా, డస్ట్ ఏదో పడినట్టు ఉంది, నువ్వు తిను అన్నాడు. ఆమె అతడి నోటికి ఆమె చేత్తో ఒక చాక్లెట్ ముక్క తుంచి అందించింది. కళ్యాణ్ అమృతంలా భావిస్తూ తిన్నాడు. ఆ ఇరువురి మనసులు కొంత సమయం సేద తీరాయి. ఆ జంట నడుమ ఏదో తెలియని బంధం ఉందని వారి పరిస్థితులే చెబుతున్నాయి. జ్యోతి కోసమే అతడు ఉన్నాడు అన్నట్టుగా నిర్ణయం తీసుకుని ఆమెకు అన్నీ తానే పోవాలి అని ఎంతో ఆరాటపడుతున్నాడు. మరి వీళ్ళ మధ్య ప్రేమ బంధం వెనుక కథ ఏమై ఉంటుందో కాలమే తెలియజేస్తుంది. కొంత సమయం జ్యోతి వేరే లోకంలో ఉన్నట్టు ఎంతో సంతోషంగా గడిపింది. కళ్యాణ్ ఆమెను సంతోషపెట్టాడు. అందుకు చాలా ఆనందపడి అంటున్నాడు, రేపు మధు ఇంట్లో పార్టీ ఉంది అని మమ్మల్ని పిలిచింది, నేను అన్నయ్య వస్తున్నాం, రాత్రి అంతా ఇక్కడే ఉంటాం, నేను 12 కాగానే నిన్ను చూడాలి అనుకుంటున్నా, నాకు ఎంతో ఇంపార్టెంట్ నువ్వే, నీ అమాయకమైన మోము కంటే స్వచ్ఛమైనది ఏది లేదు నాకు, ఎదురుపడతావుగా అని అడిగాడు. జ్యోతి అతడి మాటలకు పరవశించిపోయి, కొత్త సంవత్సరం మొదటి క్షణం మీరు నన్ను చూడాలి అనుకుంటున్నారా, నేను మీకు అంత ముఖ్యమా, నిజంగానా, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండి, నాకు కూడా మిమ్మల్ని చూడాలి అని ఉంది, నా జీవితంలో కొన్ని తీయని క్షణాలు మీ వలనే ఏర్పడ్డాయి, అందుకే మీరంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం, మీరు కూడా నాకు ఎదురుపడాలి, అందుకు నేను చాలా ప్రయత్నిస్తాను, ఎలాగూ పెద్దమ్మ లేదుగా, పార్టీలో పని స్వతంత్రంగా చేస్తాను, నన్ను పక్కకి పొమ్మని కూడా ఎవరు అనరు అని నవ్వుతూ చెప్పింది. కళ్యాణ్ ఆమె వైపు ఆప్యాయతగా చూస్తూ, నిన్ను పక్కకి పొమ్మనే వాళ్ళ సంగతి త్వరలోనే తేలుస్తామిన్ని అనుకుని, సరే ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, నిద్రపోరా, రేపు నిన్ను ఎక్కువ సమయం చూస్తూ ఉండే అవకాశం వచ్చింది, అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. ఆమె కూడా నాకు కూడా అని చెప్పి ఆవలించింది.
కళ్యాణ్ నిద్రపో అని చెప్పి పడుకోబెట్టి బాయ్ అంటూ అక్కడి నుండి వచ్చేశాడు. అప్పటి వరకు భయపడ్డ జ్యోతి ఆ సంగతే మరిచిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. కళ్యాణ్ ఇల్లు చేరుకున్నాడు. ఎప్పటిలా విజయ్కి దొరికాడు. బట్ విజయ్ అడగలేదు. మొహం మార్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కళ్యాణ్ విజయ్ గదిలోకి వెళ్ళి, విజయ్ ఏంటి కోపమా అని అడిగాడు. విజయ్ నవ్వుతూ, కోపం కాదురా మంట. కడుపులో నువ్వు ఇంతలా మారిపోయేలా చేసిన ఆ మిన్నిని తలుచుకుంటుంటే మండిపోతుంది. వెంటనే ఆ సుందరి ఎవరో చూడాలి, చాలా ఆట పట్టించి ఏడిపించాలి అని ఆతృతగా ఉంది అని చెప్పాడు. కళ్యాణ్ కంగారుగా, హేయ్ అలా ఏమనుకోవద్దురా, నన్ను ఎవరూ మార్చలేదు, నేనే మారాను అని ఒప్పుకుంటున్నా. నన్ను ఏమైనాను ప్లీజ్ తనని అని నసిగాడు. విజయ్ నవ్వుతూ, ఏమీ అనకూడదు అంటావు, సో అంత స్పెషల్నా? సర్లే సరదాగా అన్నాను, ఫీల్ కాకుంటే కాస్త త్వరగా ఆమెను చూపించురా అని అడిగాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ, కొద్ది రోజులు అంతే, ఆ తర్వాత నువ్వే ఆమెను చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. విజయ్ ఆమెను ఎంతో మోడ్రన్గా ఊహించుకుంటూ నిద్రపోయాడు. కళ్యాణ్ మిన్నీ విషయం ఆలోచిస్తూ నిద్రపోయాడు. మరుసటి రోజు వశిష్ఠ కేసు కోర్టులో హాజరుపరిచారు. మొత్తం సాక్ష్యాలు పరిశీలించి నేరం నిర్ధారణ కావటంతో క్రూర జంతువుల కన్నబిడ్డలని కట్టుకున్న భార్యను చంపిన అతడు చేసిన దారుణానికి మరణశిక్ష విధించారు జడ్జ్. ఆయన చెబుతున్నారు, ఇలా మరణశిక్ష విధించటం వలన మనుషుల్లో తప్పు చేయాలి అంటే భయం ఏర్పడుతుంది. మానవత్వం నశించి సొంత వారిని హత్య చేయాలి అని, సాటి మనిషిని చంపితే మరణం తప్పదు అని ప్రజల్లో భయం ఏర్పడాలి. అందుకు వశిష్ఠకి వేసిన ఉరి ఉదాహరణ కావాలి అని చెప్పారు. వశిష్ఠ పడిన శిక్షకి తల వంచాడు. కోర్టు బయటకు వస్తున్న కళ్యాణ్ని అందరూ అభినందించారు. ప్రెస్ వాళ్ళు చాలా విధాల వార్తలు రాసుకుని అతన్ని కవర్ చేస్తూ వెళ్లారు. కళ్యాణ్ విజయ్ అక్కడి నుంచి నేరుగా జ్యువెలరీ షాప్కి వెళ్లారు. వాళ్ళని చూసి షాప్ వాడు గొప్పగా ఫీల్ అవుతూ చాలా మోడల్స్ చూపించాడు. విజయ్ మదికి ఏమి ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి కళ్యాణ్ అన్నట్టు ఎన్నో ఏళ్ళు గుర్తు ఉండాలి అని ఒక రింగ్ సెలెక్ట్ చేసి, కళ్యాణ్ ఇది బాగుందా చూసి చెప్పు అని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కళ్యాణ్ లేడు. ఎటు వెళ్ళాడు అని వెతుకుతూ ఉంటే 3 నిమిషాల తర్వాత అతడికి కళ్యాణ్ కనిపించాడు. విజయ్ విసుక్కుంటూ, ఎక్కడికి వెళ్ళావురా, ఇక్కడ కూడా కుదురుగా ఉండవా అని అడిగాడు. అతడు నవ్వుతూ, ఇక్కడ మొబైల్ సిగ్నల్ లేదురా, ఇంపార్టెంట్ కాల్ వస్తే పక్కకు వెళ్ళాను. సర్లే ఇంటికి ఏం సెలెక్ట్ చేశావు అని అడిగి విజయ్ ఎంచిన రింగ్ బాగుంది అని చెప్పాడు. విజయ్ దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించి అమ్మ కోసం ఒక సారీ తీసుకుని ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు పార్టీకి వెళ్ళటం ఆ అమ్మ తెలుసుకుని, పోనీలే, ఎప్పుడు కేసులు గొడవలు అంటూ తిరిగే కాకి చొక్కాలు రంగుల బట్టలు వేసుకుంటున్నాయి అని విజయ్కి లైట్ క్రీమ్ షర్ట్ అందించి, ఎప్పుడు వైట్ కలర్ వేసుకునే కళ్యాణ్కి డార్క్ నేరేడ్ పండు కలర్ షర్ట్ ఇచ్చి, ఇవి మీకోసం నేను కొన్నవి, వద్దు అనకుండా వేసుకోండి అని ఆర్డర్ వేసింది. మదర్ ఆర్డర్తో నో చెప్పకుండా వేసుకున్నారు. ఆవిడ సెలక్షన్కి తగ్గట్టు ఇద్దరు అందంగా హీరోలా ఉన్నారు. వాళ్ళు కూడా ఆవిడకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ సారీ అందించారు. ఆవిడ దాన్ని చూసి చాలా సంతోషపడింది. రేపు కొత్త సంవత్సరం, నా బిడ్డలు కొని ఇచ్చిన చీర కట్టుకుని మన కులదైవం గుడికి వెళ్ళాలి అనుకుంటున్నారా? నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు మీ పనులతో బిజీగా ఉండి కూడా ఈ అమ్మని గుర్తుపెట్టుకున్నారు అంటూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నిన్ను మర్చిపోతేగా అమ్మ గుర్తు చేసుకోవటానికి, నువ్వే నా సర్వం, నీకు నగలు నచ్చవు అని తీసుకోలేదు, కానీ కొందరు నీతో పాటు వేరొకరిని గుర్తు చేసుకుంటూ ఉన్నారులే, వాళ్ళకి కూడా గిఫ్ట్ రెడీ అని మాట పూర్తి చేయలేదు. విజయ్ అడ్డుకుంటూ, ఇంకా చాలు సార్, వెళదామా, లేదంటే నా ఫోన్ ఆగకుండా సైరన్లా మోగుతుంది అని అక్కడి నుండి పక్కకి లాక్కొచ్చాడు. కళ్యాణ్ నవ్వుతూ ఉన్నాడు. సుగుడు కూడా వీళ్ళకి అల్లరి ఎక్కువ అవుతుంది అనుకుని త్వరలో ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలి అనుకుంది. విజయ్ కళ్యాణ్ మీద అరుస్తూ, రేయ్ నన్ను అమ్మ దగ్గర ఇరికిస్తావా, నాకు టైం వస్తుందిరా, నువ్వు కూడా నీ మిన్నీ కోసం గిఫ్ట్ తీసుకునే ఉంటావు, మనదంతా సీక్రెట్ కదా, నీలా నాకు మెయింటైన్ చేయటం రాదు, నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పవు, బట్ 100% ఆమెకు గిఫ్ట్ తీసుకున్నావన్నది నిజం అన్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, అదేం లేదురా, ఇంక వెళదాం అని మాట మారుస్తూ అక్కడి సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి అఖిలాండేశ్వరి నిలయం వైపు కదిలారు.
జ్యోతి కళ్యాణ్ వస్తాను అనటంతో ఎంతో ఆరాటపడుతుంది. అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంది. ఇంట్లో అందరూ ఎంతో హడావిడి చేస్తూ ఉన్నారు. రఘురామయ్య ఇలాంటి వాటిపై ఇంట్రెస్ట్ చూపకుండా గదిలో నిద్రపోతూ ఉన్నారు. మధు అన్నయ్యకి చెప్పింది ఏసీపీ డిఎస్పీ వస్తున్నారు అని. అంతా తమ ఫ్రెండ్స్ని పిలిచారు. మొత్తం పార్టీ హడావిడి మొదలైంది. మధు అనుకుంది కళ్యాణ్ జ్యోతి దిగులుగా ఉంటే లేనిపోని డౌట్స్ పెట్టుకుంటారు అని. జ్యోతిని పిలిచి మమ్మీ లేదుగా, నవ్వుతూ పార్టీలో సరదాగా ఉండి జ్యోతి, పనులన్నీ మిగిలిన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు శుభ్రంగా రెడీ అవ్వు అని చెప్పి పంపింది. జ్యోతి అక్క ఆదరణతో ఆనందపడిపోతూ అలాగే అక్క అని తన గదిలోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎప్పుడూ లేని విధంగా కాస్త స్పెషల్గా రెడీ అయ్యింది. స్పెషల్ అంటే ఏమీ లేదు, పరికిని ఓణి వేసుకుని టైట్గా వేసుకునే జడ ఇవాళ వదులుగా వేసుకుని ఓణి కుచ్చులు కాస్త అందంగా పెట్టుకుంది. ఆమెకు తిలకం బొట్టు తప్ప ఇంకేమీ లేవు. ఫేస్కి వేరే మేకప్ వస్తువులు అవసరం కూడా లేని చందమామ జ్యోతి, ఆ అందమైన చందమామ. నుదుటిన చిన్న చొక్క పెట్టుకుని అందరినీ ఆకర్షించేలా బయటికి వచ్చింది. ఇంట్లో అందరూ జ్యోతి ఇవాళ ఏదో ప్రత్యేకంగా ఉంది అని గుర్తించారు. మధు మాత్రం అమ్మయ్య అనుకుని జ్యోతి, నువ్వు ఇవాళ భలే అందంగా ఉన్నావు తెలుసా, రా అని తనతో తీసుకువెళ్ళింది. అక్కడ జనం ఎక్కువయ్యారు. మధు ఫ్రెండ్స్ అంతా ఆమె చుట్టూ చేరి ఉన్నారు. జ్యోతి కళ్ళు కళ్యాణ్ కోసం వెతకసాగాయి. అంతలో ఆంజనేయ ప్రసాద్ జ్యోతిని పిలిచి తన గదిలో ఒక బాక్స్ ఉంది అని, దాన్ని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పంపాడు. జ్యోతి సరే అన్నయ్య అని అతడి గదిలోకి వెళ్ళింది. విజయ్, కళ్యాణ్ అఖిలాండేశ్వరి నిలయంలో అడుగుపెట్టారు. వాళ్ళని చూసి మధు చాలా సంతోషపడింది. మిగిలిన అందరూ ఎంతో గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు. పార్టీలో మెయిన్ అట్రాక్షన్ మన ఏసీపీ సింగం. అతడి రాకతో అంతా అలర్ట్ అయ్యి ఆయన విష్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలైతే చెప్పనక్కర్లేదు. విజయ్ నవ్వుతూ వీడు ఇరుక్కున్నాడు, ఈ అమ్మాయిలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాడు. మధు విజయ్ వైపు చూసి థ్యాంక్స్ విజయ్, నా కోసం వచ్చావు అని చెప్పి అతన్ని పక్కకు తీసుకువచ్చి కూర్చో అంటూ డ్రింక్ అందించి పక్కన కూర్చుంది. విజయ్ ఆమె కోసం తెచ్చిన గిఫ్ట్ తీసి అందించాడు. మధు ఆసక్తిగా దాన్ని అందుకుని వావ్, గిఫ్ట్ తెచ్చావు, మర్చిపోలేదు, థ్యాంక్ యూ అంటూ ఓపెన్ చేసింది. చూడపోతే వజ్రపు ఉంగరం అందంగా మెరుస్తూ కనబడింది. మధు హ్యాపీ ఫీల్ అవుతూ మంచి సెలక్షన్, అదిరింది, థ్యాంక్ యూ అని చెప్పి అతడి వైపు చూసి నవ్వింది. విజయ్ ఆనందపడి నీకు నచ్చిందా, నాకు అంతే చాలు అన్నాడు. మధు అతడు తెచ్చిన రింగ్ అతడి చేతిలో పెట్టి నువ్వు తెచ్చిన రింగ్ నీ చేత్తో నువ్వే నాకు పెట్టు అని చేయి అందించింది. విజయ్ తడబడ్డాడు, కానీ మధు వదిలిపెట్టలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు, పెట్టు అని ఆర్డర్ వేసింది. విజయ్ కాస్త కంగారు పడుతూనే ఆమె చేతికి రింగ్ తొడిగాడు. అంతే, మధు చాలా సంతోషపడింది. ఓ థ్యాంక్ యూ విజయ్ అని అతన్ని హగ్ చేసుకుని మర్చిపోయా అంటూ ఓ గోల్డ్ చైన్ తీసి విజయ్ పర్మిషన్ లేకుండా అతని మెడలో వేసి ఇది నా గిఫ్ట్ అని చెప్పింది. విజయ్ ఆమె చొరవ ఎలా అర్థం చేసుకోవాలో తెలియనట్టు చూస్తుంటే మధు నవ్వుతూ అంది, హే కాఫీ పొడి, ఒక పెళ్ళికి అని అమ్మాయికి రింగ్ ఎప్పుడు తొడుగుతారో తెలుసా, ఎంగేజ్మెంట్లో. అంటే ఇప్పుడు నన్ను నువ్వు ఎంగేజ్ చేసుకున్నావు, ఇంకా నేను నిన్ను పెళ్ళే చేసుకున్నాను. నీ మెడలో ఈ గొలుసు వేసి నువ్వు నా మెడలో తాళి కట్టేవేళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఓపెన్గా చెప్పింది. విజయ్కి పట్టరాని సంతోషం కలిగింది. ఏంటి మధు నువ్వు అంటుంది అని అడిగాడు. ఆమె సిన్సియర్గా విజయ్ ఐ లవ్ యూ అని చెప్పింది. అతడు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అయోమయంగా చూస్తూ ఉన్నాడు. మధు దిగులుగా చూస్తూ ఏంటి లవ్ యూ టూ అనకుండా సైలెంట్ అని అడిగింది. విజయ్ తడబడుతూ నిన్ను చూసిన మొదటి క్షణమే నా మనసు పారేసుకున్నా. నువ్వు నాకు ఎంత నచ్చావో మాటల్లో చెప్పలేను. కానీ నీకు నాకు మధ్య చాలా తారతమ్యం ఉంది. నువ్వు అఖిలాండేశ్వరి డాటర్, ఈ ఆస్తికి వారసురాలివి, నేను సామాన్య పోలీస్ ఆఫీసర్ని అని ఏదో చెప్పబోయాడు. అంతే, మధు అతడికి అవకాశం ఇవ్వకుండా అతన్ని హగ్ చేసుకుని కాస్త గట్టిగా కిస్ చేసింది. ఆమె అదరాలు అంత చొరవ చేస్తూ అతడి అదరాలు అందుకుని అంగీకారం తెలిపిన పిదప అతడు ఆగగలడా? అమాంతం ఆమెను చుట్టుకుని అదరామతాన్ని అందుకున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఆనంద టోలికల్లో విహరించారు.
విజయ్ ఇంకా వెనకడుగు వేయలేదు. ఆమె తన అంగీకారం అంతగా తెలియచేయటంతో అతడిలో సందేహాలు అన్నీ తొలగిపోయాయి. మధు అతడికి దూరంగా జరిగి, మీ మనసులో నేను ఉన్నాను అన్నారు. అది చాలు, నాకు ఇంకే దిగులు లేదు. అందుకే చొరవ చేసి కిస్ చేశాను. నాకు మీరే ఇంపార్టెంట్ అనటానికి ఇంతకంటే వేరే రుజువు అవసరం లేదు. నాకు ఈ ఆస్తి అంతస్తు వద్దు, ఈ కాఫీ పొడి కావాలి అని నవ్వుతూ చెప్పింది. విజయ్ పొంగిపోతూ, నిజంగానా? మీ మమ్మీ నో చెబితే నా చేయి పట్టుకుని ఈ నిలయం వదిలి నా ఇంట్లో అడుగు పెడతావా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, ఏ ఆడపిల్లైనా సరే భర్త చేయి పట్టుకుని పుట్టినిల్లు వదిలి అత్తింట్లో అడుగు పెట్టాల్సిందే. అమ్మ ఒప్పుకుంటే సరే, లేదంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఏంటి మీరు ఈ విషయంలో డౌట్ పెట్టుకుని నన్ను కాదు అంటే ఈ బిల్డింగ్ పై నుంచి దూకుతా. నేను అసలే మొండిదాన్ని చెబుతున్నా అని హెచ్చరించి కళ్ళు తుడుచుకుంటూ ఉంది. విజయ్ ఆమెను దగ్గరకు తీసుకుని, థ్యాంక్ యూ మధు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మగారి ఆజ్ఞతో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆవిడ నో అంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు ఈ మిల్క్ పొడి కావాలి అని ఆనందంగా ఆమె ప్రేమని అంగీకరించాడు. ఆ ఇరువురు ఎంతో సంతోషంగా ఒకరి ప్రేమ ఒకరు తెలియచేసుకుని ఒక్కటిగా అక్కడి నుంచి పార్టీ జరుగుతున్న ప్రదేశంకి వచ్చారు. ఆలోగా కళ్యాణ్ అక్కడ అంతా మిన్నీ కోసం వెతకసాగాడు. ఆమె కనిపించలేదు. అతడు కాస్త విసుగు చెంది అక్కడి వర్కర్స్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు అని అక్కడ అందరూ ఒకటే మాట, మేము వచ్చి 5 ఏళ్ళు అయింది అని అగ్రిమెంట్ ప్రకారం సంక్రాంతి పండుగకు వెళ్ళిపోవాలి అని చెప్పారు. కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. అదేంటి, ఇంత పెద్ద భవనంలో పాత పనివాడు ఒక్కడు కూడా లేడు అనుకుంటూ సూరిబాబు దగ్గరకు చేరుకున్నాడు. అతడు చెప్పాడు, తాను మాత్రం 10 ఏళ్లుగా ఇక్కడ వర్క్ చేస్తున్నా అని. మిగిలిన వర్కర్స్ అందరినీ మేడం గారు 5 ఏళ్లకు ఒకసారి పనిలో నుంచి తీసేస్తారు. నేను రాకముందు 2 బ్యాచ్లు మారారు, వచ్చాక 2 బ్యాచ్లు మారాయి. నన్ను మాత్రం అయ్యగారి రికమెండేషన్ వలన ఉండనిచ్చారు అని చెప్పి వెళ్ళాడు. కళ్యాణ్ ఆలోచించసాగాడు. నమ్మకంగా ఉండే పని వాళ్ళని ఎవరూ వదులుకోరు. ఈవిడ 20 ఏళ్లుగా 4 బ్యాచ్లుగా సర్వెంట్స్ని మార్చింది అంటే ఇంటి విషయాలు బయట వాళ్ళకి తెలియకుండా ఎప్పటికప్పుడు మనుషులని మార్చేస్తుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఏదో జరిగింది. అది తెలియకుండా పాత వాళ్ళని ఇక్కడ లేకుండా చేసింది. ఎలా అయినా వాళ్ళని కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే కళ్యాణ్ మిన్నీ కోసం చూస్తూ ఉంటే ఆమె కళ్యాణ్ కోసం చూస్తూ ఉంది. అంతలో మధు విజయ్ దగ్గరగా ఉండటం చూసింది. ఆ ఇద్దరి జంట చాలా బాగుంది. అంత ప్రేమగా వాళ్ళు ఒకరిని ఒకరు హత్తుకుని మాట్లాడుతూ ఉంటే జ్యోతి ఆశ్చర్యంగా ఎప్పుడూ చూడని వింత చూసినట్టు చూస్తూ ఉంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాక జ్యోతి తేరుకుని అన్నయ్య అడిగిన బాక్స్ తెచ్చి పెడుతుంది. అలాగే కళ్యాణ్ కోసం వెతకసాగింది. అతడు కనిపించలేదు. ఆమె దిగులుగా అంతా చూస్తూ ఉంది. మధ్యలో పెద్ద వదిన ఏదో పని చెప్పటంతో అటుగా వెళ్ళింది. మరోవైపు సమయం గడుస్తుంది. 12 కావటానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంతవరకు జ్యోతి కళ్యాణ్ ఒకరికి ఒకరు ఎదురుపడలేదు. ఈ ఇద్దరూ ఎంతో ఆరాటపడుతూ ఒకరిని ఒకరు వెతుకుతూ అంతమంది జనంలో అవస్థపడుతున్నారు. మధు కేక్ దగ్గర చాలా ఏర్పాటు చేసింది. విజయ్ చాలా ఆనందంగా ఉన్నాడు. తన లవ్ సక్సెస్ అయింది. మధు తన మనసు గెలుచుకుంది. అందుకే కళ్యాణ్ని అబ్జర్వ్ చేయలేదు. అంతా పార్టీ మూడులో ఉంటే కళ్యాణ్ జ్యోతి మాత్రం ఎంతో వేదనలో ఉన్నారు. జ్యోతికి తెలుసు కళ్యాణ్ అక్కడే ఉన్నారు అని. కళ్యాణ్కి తెలుసు జ్యోతి అక్కడే ఉంది అని. బట్ ఒకరికి ఒకరు ఎదురు పడలేకపోతున్నారు. మధు అందరినీ అలర్ట్ చేసి ఇంకో 2 నిమిషాల్లో న్యూ ఇయర్ వస్తుంది. సో ఇంకో నిమిషంలో లైట్స్ ఆఫ్ అవుతాయి. సరిగ్గా 12 కాగానే లైట్స్ ఆన్ అవుతాయి. ఫ్రెండ్స్, రాబోయే బ్రైట్ ఫ్యూచర్ కొత్త సంవత్సరం వేడుక సర్ప్రైజ్గా ఉండాలి అని ప్లాన్ చేశా అని అన్నల వైపు చూసి సిగ్నల్ ఇచ్చింది. ఆమె పక్కనే విజయ్ ఉన్నాడు. ఫస్ట్ నిన్నే చూడాలి అంటూ అతడు చేయి పట్టుకునే నిలుచుంది ఆమె. అతడు కూడా నేను కూడా అన్నట్టు ఆశపడుతున్నాను. అందరూ ఎక్సైట్గా ఉన్నారు. లైట్స్ ఆఫ్ అయ్యాయి. కళ్యాణ్, మిన్నీ ఎక్కడ ఉన్నావు? ఎందుకు నాకు ఎదురుపడలేదు? నీకోసం నా ప్రాణం అల్లాడుతుంది. ప్లీజ్ త్వరగా కనిపించు అని అనుకుంటూ ఆమె తన గది వద్ద ఉండి ఉంటుందో ఏమో అని ఆ చీకటిలో కూడా అంచనా వేసుకుంటూ అటు పరుగు తీశాడు. ఆమె కూడా కళ్యాణ్ గారు తన కోసం తన గది వద్ద వేచి చూస్తున్నారు ఏమో అని పరుగు పెట్టింది.
అంతా నెంబర్స్ కౌంట్ చేస్తున్నారు. 10, 9 అంటూ. చివరిగా 0 అనగానే లైట్స్ ఆన్ అయ్యాయి. ఆకాశమంతా మెరుపులు వెదజమ్మి నక్షత్ర మండలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. అంతా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుస్తూ విష్ చేసుకుంటూ ఉన్నారు. మధు, విజయ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారు. ఇక్కడ ఇలా ఉంటే సరిగ్గా లైట్స్ ఆన్ అవ్వగానే పరుగులు పెడుతూ వచ్చిన ప్రేమ పక్షులు ఒకరిని ఒకరు ఢీ కొట్టుకుని ఒకరినికొకరు ఒడిసి పట్టుకుని మెరిసే రంగుల కాంతుల నడుమ ఒకరిని ఒకరు అద్భుతంలా చూసుకున్నారు. వాళ్ళ కోరిక నెరవేరింది. కొత్త సంవత్సరం మొదటిసారి తమకు ఇష్టమున్న వాళ్ళనే చూసుకున్నారు. కళ్యాణ్ సంతోషపడిపోతూ, మిన్నీ, నువ్వు కనిపించావు, ఐఆమ్ హ్యాపీ, థ్యాంక్స్ రా అంటూ ఆమెను కాస్త బలంగా హత్తుకున్నాడు. ఆమె కూడా, మీరు కనిపించారు, చాలా సంతోషమండి అంటూ అతన్ని చుట్టుకుంది. వాళ్ళ ప్రేమ పారవస్యం అక్కడ ఎవరూ చూడలేదు. ఒకరిని ఒకరు పెనవేసుకుని తమ అనుమతి లేకుండానే ఎంతో ఎమోషన్ అవుతూ ఒక్కటిగా నిలుచున్నారు. కళ్యాణ్ ఆమె మోము 2 చేతుల్లోకి తీసుకుని, మిన్నీ, హ్యాపీ న్యూ ఇయర్ రా అన్నాడు. ఆమె నవ్వుతూ, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి అని చెప్పింది. ఆమె ఆనందం చూసి కళ్యాణ్ ఇంకా ఆనందపడిపోతూ, నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఈ కొత్త సంవత్సరం నీకు ఎన్నో సంతోషాలు తేవాలి, నాకు నువ్వు నవ్వుతూ ఉంటే చాలు అని పాకెట్ నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ బయటపెట్టాడు. ఆమె ఏంటిది అన్నట్టు చూస్తుంటే, కళ్యాణ్, నీకు నా న్యూ ఇయర్ కానుక అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉంది. కళ్యాణ్ నవ్వుతూ దాన్ని తెరువు అన్నాడు. ఆమె అందుకు తెరిచే ప్రయత్నం చేస్తుంది. సో అందులో ఏముంది? కళ్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.